హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అదేనండి, మీ అందరికీ తెలుసు. సో వరలక్ష్మి వ్రతం కదండి. సో అందరం కూడా వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 8వ తారీఖున అయితే చేసుకుంటున్నాం కదా. సో కొంతమంది వాళ్ళ వీళ్ళు బట్టి అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆడవాళ్ళ ఇబ్బందులు తెలిసిందే కాబట్టి సో నేనైతే ఆగస్ట్ 8వ తారీఖునే నా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం. వచ్చిన ముత్తైదువులకి తాంబూలం నేను ఏమేమి ఇస్తున్నానో మీకైతే చూపిస్తాను అప్పుడు. సో వీడియో ఫుల్గా చూడండి. అలాగే ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఏమైనా వీడియో సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అసలు ఆలస్యం చేయొద్దు. సో నేను తాంబూలం ఇవ్వడానికి ఏమేమి తీసుకున్నానని చూసుకుంటే కనుక ఎవరి సోమ తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటారండి. ఒక్కొక్కళ్ళు 3కి ఇస్తారు, ఒకళ్ళు 5గురికి ఇస్తారు, ఒక్కొక్కళ్ళు 9 మంది, 11 మంది, సో 21 మంది, అలాగా ఎవరి సోమత తగ్గట్టు వాళ్ళైతే తాంబూలాలు అయితే ఇచ్చుకుంటారు. అలాగే వెరైటీ వెరైటీ గిఫ్ట్లు కూడా అలాగే ఇచ్చుకుంటూ ఉంటారు కదండి. సో ఇప్పుడైతే అందరూ కూడా చాలా ఫ్యాషన్గా గిఫ్ట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఇదివరకు అయితే అసలు ముత్తైదుకి ఆ తాంబూలం అందుకోవడమే ఒక హ్యాపీగా ఉండేది. సో కాదంటారా? అవును కదండి, నిజంగా అంతే. ఒక తాంబూలం అందుకోవడం అంటే పలానా వాళ్ళని తాంబూలానికి ఒకళ్ళు తాంబూలానికి పిలిచారంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారనమాట. సో ఇప్పుడు ఏంటంటే కనుక అంటే జనరేషన్ మారే కొలది రిటర్న్ గిఫ్ట్స్ అని సో ఇలా అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు కదండి. సో అది కూడా మంచిదే. ఏంటంటే ఒక గుర్తుగా ఉంటుందన్నమాట. మనం పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇలా మనకి తాంబూలం ఇంత అందంగా ఇచ్చారు అనేసి అయితే వాళ్ళకి మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మనకి కూడా మనకున్నంతలో మనకి ఎంత తోస్తే అంత ఇచ్చుకుంటే గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. లేకపోతే మానేసి చక్కగా 2 తమలపాకులు, అరటిపళ్ళు, చక్కగా అట్లా మీరు ఇచ్చుకున్నా చాలన్నమాట. ఇంకా ఏమీ అక్కర్లేదు. సో అసలు ఇప్పుడైతే నేనైతే ఏమేమి తీసుకున్నాను, అసలు నేను తాంబూలం ఎలా ఇస్తాను అన్నదైతే మీకు చూపిస్తాను అనమాట. నేను ఫస్ట్ వచ్చేసి అయితేనండి, నేనైతే ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. సో మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను, సిల్వర్ కలర్లో ప్లేట్స్ అనమాట. సో నేనైతే ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. నేనైతే ఒక 5గురికి అయితే నేను తాంబూలం ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను. సో అందుకే నేను ఒక 1/2 డజన్ అయితే నేను తెచ్చుకున్నానండి. సో ఒక 5 ప్లేట్లు తాంబూలానికి ఇచ్చిన, ఒక ప్లేట్ నాకు అంటే గుర్తుగా ఉంటుందనేసి. సో ఫస్ట్ అమ్మవారికి ప్రసాదం అయి పెట్టిన తర్వాత ఇంకా పక్కకి అంటే గుర్తుగా ఉంటుందనేసి ఒక ఉద్దేశంతో నేనైతే ప్రతి సంవత్సరం కూడా మామూలుగా జాకెట్ ముక్క, అరటిపళ్ళు, గాజులు సో ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాను. ఈ సంవత్సరం నేనైతే రిటర్న్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను, కానీ నాకు హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే అప్పుడు అంత బాగా సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఇయర్ అయితే అందుకే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుందామని నిర్ణయించుకున్నాను నేను. సో ఇప్పుడైతే ఈ సిల్వర్ ప్లేట్లు అయితే నేనైతే గిఫ్ట్ కింద ఇవ్వడానికి అయితే తెచ్చుకున్నానండి. సో చూసారు కదా, అంటే ఏం కాదు, అంటే ఇది లైక్ మనకి ఏమన్నా అమ్మవార్లకి ఏమన్నా పళ్ళు అవి పెట్టుకోవడానికి సో అలా ఏమన్నా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ట్రెండీ కదా ఇవన్నీ కూడా, చక్కగా పెట్టుకుంటాం అమ్మవార్లకి. అంటే వెండి గట్రా కొనుక్కోలేని వాళ్ళు ఇలాంటివి కొనుక్కుని చక్కగా పెట్టుకుంటున్నారు కదండి. సో ఈ ప్లేట్ అయితే నేను తీసుకున్నాను. సో వీటితో పాటు నేనేమిస్తానంటే మీ అందరికీ తెలిసిందే యాజ్ యూజువల్ తమలపాకులు, అరటిపళ్ళు. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే చిల్లర పైసా అంటే ఒక్కొక్కళ్ళు 11 రూపాయలు వేస్తారు, ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళ సోమత తగ్గట్టు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో నేనైతే చిల్లర పైసా వేసుకుంటున్నాను అనమాట, 2 రూపీస్ కాయిన్. సో ఇలా ఎప్పుడైనా సరే తాంబూలం ఇచ్చేటప్పుడు అండి ఈ తొడిమెలు మన వైపు ఉండాలి.
సో ఇలా మన వైపు ఉండే మనం ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి. సో ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని కూడా మనం అంటే మనం ఇచ్చినమ్మ వాయినం అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్తుంటారు కదండి. ఆ 3 టైమ్స్ అయితే మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవైతే ఇవ్వాలి. సో ఈ ప్లేట్లు అయితే దీన్ని పెట్టేద్దాం ఇలాగా. సో అలాగే బ్లౌజ్ పీస్ అండి. సో వచ్చిన ముత్తైదుకి బ్లౌజ్ పీస్. సో ఈ బ్లౌజ్ పీస్ కూడా నేను ఇలా అరేంజ్ చేసేస్తున్నాను. మీరు తర్వాత ప్లేట్ అనేది ఎలా అరేంజ్ చేస్తానో మీకు చూపిస్తాను. సో బ్లౌజ్ పీస్ కూడా నేనైతే అరేంజ్ చేసేసాను ఇలా. తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి ఇది పసుపు కుంకుమలు. సో నేను ఇవి మా ఇంట్లో 365 డేస్ మా ఇంట్లో అయితే ఈ ప్యాకెట్స్ ఉంటాయి. అంటే 365 రోజులు ఉంటాయి అన్నమాట. ఎందుకంటారా, నేను ఎవరు మా ఇంటికి వచ్చినా కానీ నేను గాజులు, ఈ పసుపు కుంకుమ, జాకెట్ ముక్క పెట్టకుండా అసలు పంపనండి ఎప్పుడుని. మా ఇంట్లో ఎప్పుడు గాజులు కొత్తవి ఉంటానే ఉంటాయి, ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉంటాయి, జాకెట్ పీసులు కూడా నేను ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటాను అనమాట. సో ఇలా ఈ పసుపు కుంకుమ కూడా మనం యాడ్ చేసేయచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్ అండి. వక్క ఇంకోటి తోరణాలు అంటారా, అమ్మవారికి ఒకటి వేసుకుంటాం, మనం ఒకటి చేసుకుంటాం. మేము తల్లి వాయినం అని ఒకటి ఇస్తామండి. తల్లి వాయినం అంటే మన తల్లికి కానీ లేకపోతే ఆడబడుచుకి కానీ ఇవ్వాలి. సో తల్లి ఆడబడుచు అవైలబుల్ లేనప్పుడు ఎవరు మనకి ఆ వరుస అయితే వాళ్ళకి ఇచ్చుకుంటాం అనమాట. సో అందులో మేమైతే కుడుములు వేస్తాం, అలాగే తోరణం వేస్తాం. సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ వీళ్ళందరికీ ఎలా అయితే ఇస్తున్నానో అలాగే అన్నీ కూడా వేస్తాం అనమాట. సో ఒక్కలండి. సో మనం ఒక్క కూడా పెట్టేయాలి, ఇందాక పెట్టలేదు. సో ఒక్క కూడా పెట్టేసాం. సో బ్యాంగిల్స్ అండి, నేనైతే ఇలా విడిగా కట్టించేసాను అనమాట బ్యాంగిల్స్. సో నేనైతే అర డజన్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకుంటున్నాను. అంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎందుకులే అనేసి ఇట్లా నేను చక్కగా ఈ బ్యాంగిల్స్ అయితే నేను ప్రిఫర్ చేసుకున్నాను, ప్లెయిన్ ఎందుకులే అన్న ఉద్దేశంతో. సో ఈ బ్యాంగిల్స్ అయితే నేను వేస్తున్నాను అనమాట ఇందులో. సో బ్యాంగిల్స్ కూడా వేసేసిన తర్వాత శనగలండి. సో శనగలు అమ్మవారికి ఇవి మనం తాంబూలం ఇచ్చినప్పుడు కంపల్సరీ ఇవ్వాలి కదా. సో కాకపోతే ఉడకబెట్టి అలాంటివి అస్సలు ఇవ్వకూడదండి, నేను నానబెట్టి చక్కగా ఇచ్చుకోవాలన్నమాట. సో ఈ శనగలు కూడా నేను ఇట్లా పెట్టేస్తాను. సో చూసారు కదండి. ఇందులో ఇంకా ఒక పువ్వు, సో ఒక పువ్వు అయితే వేయాలి, అది కూడా నేను మీకు వేసి చూపించేస్తాను. సో ఇంకోండి ఒక పువ్వు. సో ఇలా అయితే మన ప్లేట్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో ఇలా మనం ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని వాళ్ళు అంటారు. సో మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. అలాగే ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరి మీద ఉండాలనేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ తల్లి కటాక్షం నా మీద కూడా ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి. సో అన్ని వేళలా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో నేను అందుకే ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి. ఎందుకంటే స్వార్థం, నేను బాగుండాలనే స్వార్థం ఒకటి ఉంటుంది, కానీ అందరూ కూడా బాగుంటే ఒకవేళ రేపన్న రోజు నాకు ఏమైనా కష్టం వస్తే సాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అదొకటి అంతే. సో ఇలా అయితే నా తాంబూలం ప్లేట్ రెడీ అయిపోయింది. ఒకసారి మీకు దగ్గరికి చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇదనమాట నేను ఇచ్చే తాంబూలం. ఒక ప్లేటు, జాకెట్ ముక్క, రెండు లేదా 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఒక్క చిల్లర పైసా, గాజులు, పసుపు కుంకుమ, నానబెట్టిన శనగలు, అలాగే పువ్వులు. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బై బాయ్.